I call upon V. Jagadishwar Rao sir, who is a technical engineer in Doordarshan at Achampet, Mahood Nagar, and VMYF secretary, to speak a few words about this program. వందే మాత్రం. చీఫ్ గెస్ట్ మన సజ్జనార్ సార్కి, అదేవిధంగా మన గెస్ట్ ఆఫ్ ఆనర్ లెఫ్టినెంట్ కల్నర్ శ్రీ డిఎన్ రావు గారికి, ఇంకా వేదికపై ఉన్న ఇంకా ఇతర గెస్ట్లకి అండ్ ఆల్ ద యంగ్ ఫ్రెండ్స్, వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. మీ అందరు కూడా పొద్దు నుంచి మీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. ఈ మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా మీ ఎనర్జీతో నిండిపోయింది. యూ హ్యావ్ ఎనర్జైజ్ దిస్ ఎంటైర్ ప్రెమిసెస్. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ యూత్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలపడానికి ప్రోయాక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ ఒక 3 weeks నుంచి ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళారు. కొంతమంది నిద్ర కూడా సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకోలేదు. కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నా కూడా అదేవిధంగా దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుని హార్డ్ వర్క్ చేశారు. సో ఇదంతా ఏంటంటే యూత్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ కదా, అన్బౌండ్ ఎనర్జీ ఉంది. అయితే వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, ఈ అన్బౌండ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూజ్ యువర్ ఇంటెలెక్ట్, యూజ్ యువర్ రీజన్. అంటే ఏ పని చేసే ముందైనా సరే మీ వివేకాన్ని సరిగా ఉపయోగించండి. యూజ్ యువర్ రీజన్ ప్రాపర్లీ. అట్లా చేస్తే ఏంటంటే విల్ డూ లెస్ రాంగ్స్ అండ్ యూ కెన్ డూ మోర్ రైట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ లిమిటెడ్, అవునా కదా. ఈ ఎనర్జీ మీ అందరికీ ఇప్పుడు ఉంది, చాలా ఎనర్జీ ఉంది. కానీ ఎనర్జీ ఇట్స్ పాసింగ్. ఒక మేబీ 10 years తర్వాత ఇదే ఎనర్జీ ఉండకపోవచ్చు, న్యాచురల్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ లిమిటెడ్. కాబట్టి ఇఫ్ యూ యూజ్ అవర్ రీజన్ ప్రాపర్లీ, వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ ప్రాపర్లీ. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ దిస్ లైఫ్ ఈజ్ ప్రెషియస్, నా లైఫ్ చాలా విలువైంది అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరికీ ఇంటెలెక్ట్ చాలా అవసరం. ఏ పని చేసే ముందైనా సరే మీరు జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన లోపల మన మైండ్ ఉంది, మన ఎమోషన్స్ ఉన్నాయి, మన ఇంటెలెక్ట్ ఉంది. మైండ్ ఎమోషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ చేసి నాకు ఏది నచ్చితే అది తినాలనిపిస్తుంది, ఏ పని నచ్చితే అది పని చేయాలనిపిస్తుంది. మన ఎమోషన్స్ యాక్చువల్గా ఎమోషన్స్ జనరల్లీ చాలాసార్లు ఏమవుతుందంటే దే ఆర్ డ్రివెన్ బై హార్మోన్స్. మన హార్మోన్స్ ఏం చెప్తే హార్మోన్స్కి ట్రిగర్ అయ్యి ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారో మేబీ అది మనకు నచ్చి మనం కూడా ఆ పని చేయడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మనకు కూడా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి. ప్లెంటీ ఆఫ్ లవ్ అఫేర్స్ గోయింగ్ ఆన్, లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటారు యాక్చువల్గా. సో మనం కూడా హార్మోన్స్ ట్రిగర్ అది యాక్చువల్లీ. అండ్ వన్ సెన్సిటివ్ థింగ్ విచ్ ఐ డెంట్ వాంట్ టు టాక్, బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇట్ హ్యాస్ బికమ్ ర్యాంపెంట్ అండ్ వెరీ కామన్ ఇన్ దీస్ డేస్. ఐ డోంట్ నో హౌ people are getting into this, but some people are asking them to send their private photos also, private photos and videos across internet, and it is spreading across the world. Gatti adigite, I am a major, I know everything, I am a major, నాకు అన్ని తెలుసు, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి, మన వివేకం ప్రకారం ఇది కరెక్టా కదా చూసుకోవాలి. ఇప్పుడు మేజర్కి అన్ని తెలిస్తే కనుక మీరు ఎంతమంది రోజు న్యూస్ పేపర్ చదువుతారు? తక్కువ, 10 చేతులు లేవట్లే ఉన్నవాళ్ళ లోపల. న్యూస్ పేపర్ సరిగ్గా చేస్తే మీకు అర్థమవుతుంది. ఎమోషన్ చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోతే ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు. ఎంతోమంది చాలా బ్లండర్స్, ఈ రోజు నాకు అన్ని తెలిసి చేస్తున్న వాళ్ళు 10 years తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎంతోమంది ఉన్నారు యాక్చువల్గా. దే ఆర్ సఫరింగ్ బ్యాడ్లీ. సో కాబట్టి మన ఇంటెలెక్ట్ అనేది యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటెలెక్ట్ యూజ్ చేసి మనకి ఏం చెప్పారంటే, అంటే నీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి, అవునా కదా. మన లైఫ్కి మన కెరియర్కి చాలా పెద్ద సపోర్ట్, ఇట్స్ అ బిగ్ ఫౌండేషన్. సో ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఎ ప్రాపర్ కెరియర్ అండ్ ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్స్ యువర్ కెరియర్ దాని నుంచి కొంచెం దూరం ఉండని చెప్పారు. ఈ ఏజ్ లోపల కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా సరే మనం డిస్టర్బ్ చేస్తే దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసి కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ ఎ గుడ్ కెరియర్, అదొకటే సరిపోతుందా? కెరియర్తో పాటు since we consider our life as precious, it is important that we really take our life seriously. Life seriously తీసుకుని అసలు ఈ లైఫ్ మనకి ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లీడింగ్ దిస్ లైఫ్, సో హౌ కెన్ ఐ వర్క్ ఆన్ దిస్. ఈ పని చేయగలిగితే కనుక అవర్ లైఫ్ కెన్ బికమ్ రియల్లీ వాల్యుబుల్. అదేవిధంగా బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. వాట్ ఈస్ క్యారెక్టర్? యువర్ హ్యాబిట్స్,
అండ్ యువర్ వాల్యూస్, ఎథిక్స్, యువర్ యాటిట్యూడ్, ఇవన్నీ దే విల్ డిఫైన్ అవర్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఏం చేస్తుంది? క్యారెక్టర్ ఛానలైజెస్ అవర్ ఎనర్జీ ప్రాపర్లీ. సో ఎవరికైతే క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటుందో దే కెన్ డూ దిస్ ప్రాపర్లీ. వివేకానంద ఏం చెప్తారంటే, క్యారెక్టర్ యూ కాంట్ పర్చేజ్ ఎనీవేర్, ఇట్ హ్యాస్ టు బి బిల్డ్. క్యారెక్టర్ హ్యాస్ టు బి బిల్డ్ త్రూ 1,000 స్టంబుల్స్. టక్కా ముక్కిలు తింటే కానీ నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోలేవు. యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. ఇప్పుడు ఇందాక వీడియో చూశారు, వాళ్ళందరూ కూడా దే వర్క్ వెరీ హార్డ్ టు బిల్డ్ దర్ హ్యాబిట్స్. యాక్చువల్గా ఇది ఈజీగా రాదు యాక్చువల్గా, బట్ యూ వాంట్ టు హ్యావ్ ఎ క్యారెక్టర్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇప్పుడు మనం ఇంట్లో ఫోన్స్ ఉన్నాయి, ఫోన్లో ఎవ్వరూ దాన్ని ఓపెన్ చేయలేకుండా పాస్వర్డ్ క్రియేట్ చేయడం కష్టమా? అసలు పాస్వర్డ్ లేకుండా ఇంట్లో ఫోన్ చూపించడం కష్టమా? ఇది కష్టం చెప్పండి. పాస్వర్డ్ దేవుడు కూడా ఓపెన్ చేయలేడు, అలాంటి పాస్వర్డ్ క్రియేట్ చేయ అతి కష్టమా? ఏ పాస్వర్డ్ లేకుండా ఇంట్లో నేను ఫోన్ చూపించగలుగుతాను, అది కష్టం. ఏది కష్టం? సెకండ్ వన్ కష్టం కదా. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్యారెక్టర్. అబద్ధం చెప్పడం చాలా ఈజీ యాక్చువల్గా, నిజం చెప్పడం కష్టం, నిలబడడం కష్టం. బట్ ఎవరైతే ఇది చేయగలుగుతారో దే కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఆల్ టుగెదర్ కంప్లీట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లైఫ్లో మనకి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేమందరం కలిసి ఒక 2 years బ్యాక్ ఏం చేసామంటే, ప్రొయాక్టివ్స్ అందరం కలిసి ఇట్లనే ఒక చిన్న క్యాంప్ లాగా వెళ్ళాము. శంషాబాద్లో ఒక చిన్నజేరు స్వామి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక అమెరికన్ అబ్బాయి కనిపించాడు. 30 లోపల ఉంది అతని ఏజ్. అతను ఒక పంచ కట్టుకున్నాడు యాక్చువల్గా. పంచ కట్టుకుని అంతా బొట్టు పెట్టుకున్నాడు. అవర్ ప్రొయాక్టివ్స్ గాట్ స్టండ్. ఏంటి అమెరికా వాడు ఏంటి, అవతారం ఏంటి అని అనుకున్నారు యాక్చువల్గా. మన వాళ్ళేమో వాళ్ళ రష్లో ఉన్నారు కదా. అడిగారు ఏంటిదంతా అంటే అతను చెప్పాడు యాక్చువల్గా, ఈ సార్ టు ఎక్స్ప్లెయిన్. అసలు మీరు చాలామంది నేను చూశాను, మీ దేశం వాళ్ళు చాలామంది అమెరికాకి వెళ్తున్నారు యంగ్స్టర్స్. కానీ నా సజెషన్ ఏంటంటే, అమెరికాలో ఏంటంటే మా రోడ్స్ కన్నా ఇక్కడ రోడ్స్ కన్నా అక్కడ రోడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ బిల్డింగ్స్ కన్నా అక్కడ బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఎంజాయ్మెంట్ కన్నా అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడికన్నా అక్కడ మనీ ఎక్కువ ఉంది. కానీ మీకు లైఫ్ మీనింగ్ఫుల్గా ఉండాలంటే మాత్రం దిస్ ఈజ్ ద ప్లేస్ టు బి. భారతదేశంలో తప్ప ఇంకా ఎక్కడా మీకు లైఫ్ గురించి అవగాహన ఇవ్వలేరు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకుని మన వేదాలు చదువుకుని శాస్త్రాలు చదువుకుని మళ్ళీ ఆయన అట్లా ఈజ్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్, ఈజ్ ప్రాక్టీసింగ్ యోగా రెగ్యులర్లీ ఆల్సో. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, ఒక సలహా కూడా ఇచ్చాడు అందరికీ, మీరందరూ దయచేసి ఏం చేస్తారంటే అమెరికాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, యూరోప్కి వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ దాన్ని చూసి మళ్ళీ వచ్చేసేయండి. జాబ్ కోసం వెళ్తారా, చేసుకుని మళ్ళీ వచ్చేసేయండి. కానీ డోంట్ మేక్ దిస్ ఇస్ ద లైఫ్ గోల్ ఫారెన్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే యూ విల్ మిస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ అట్లా చేస్తే కనుక. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సమ్ మనీ, సమ్ బగ్స్ అక్కడికి వెళ్ళిపోయి అట్లా సెటిల్ అవ్వడం కరెక్ట్ విషయం కాదు. నేను అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను దానికోసం అని చెప్పేసి. నాలాగా వస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే భారత్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఇంకో ఇప్పుడు యుఎన్ఓ వాడు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీరు చూస్తుంటారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దే థ్యాంక్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ వ్యాక్సిన్ ఫ్రీలీ టు ఓవర్ 60 countries ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం కోవిడ్తో అల్లకొల్లోలం అయింది, మనకు తెలిసిన విషయమే. ఆ టైం లోపల వ్యాక్సిన్ తయారు చేసి మన వాళ్ళు ఏం చేశారంటే మనం వాడుకోవడమే కాకుండా 60 దేశాలకి మన వాళ్ళు వెంటనే దాన్ని స్పందించి అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇది మంచి విషయమా కాదా? సో క్యాన్ వీ అప్రిషియేట్ అవర్ గవర్నమెంట్ ఫర్ దిస్ వన్? బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక మంచి పని చేసినప్పుడు మనం వెంటనే స్పందిస్తే బాగుంటుంది కదా. సో దీనివల్ల మనందరికీ మంచి పేరు వచ్చింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారత్ ఈజ్ లోకా సమస్త సుఖినో భవంతు. నేను, నా ఫ్యామిలీ, నా పక్క వాళ్ళు, వీళ్ళు మాత్రమే కాదు, ఇంటర్ ప్రపంచం మొత్తం అంతా బాగుండాలని మన కోర్ ప్రిన్సిపల్ యాక్చువల్గా. అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ టీమ్ యాక్చువల్గా వాళ్ళకి కొంచెం మీరు అర్థం చేస్తున్నారు కాబట్టి ద డిడ్ దిస్ యాక్చువల్గా. సో దే మేడ్ అవర్ కంట్రీ ప్రౌడ్. సో కాబట్టి మనం ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, లెట్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ దీస్ ప్రిన్సిపల్ చేసుకుంటే కనుక మన లైఫ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, కొంతమంది అంటారు మనము ట్రెండ్ ఫాలో కాకపోతే ఎట్లా, యూత్ అంటే ట్రెండ్ ఫాలో కావాలి. ఓకే, ట్రెండ్ ఫాలో అవుదాం, లెట్స్ ఫాలో ద ట్రెండ్, బట్ లెట్ అస్ రూట్ ఇన్ అవర్ ప్రిన్సిపల్స్, రూట్ ఇన్ అవర్ కల్చర్. బికాస్ ట్రెండ్ ఈస్ టెంపరీ, ప్రిన్సిపల్స్ ఆర్ పర్మనెంట్. అవునా కదా? ఇప్పుడు పొద్దున ఏదో జుంబా చేశారు, అది ఇంతకుముందు లేదు. రేపు ఇంకేదో పంబా అంటారు, అది ఇంకేదో వస్తుంది. అవన్నీ వస్తుంటే పోతుంటాయి. ప్రిన్సిపల్స్ ఆర్ పర్మనెంట్, క్యారెక్టర్ ఈస్ పర్మనెంట్, అవర్ కల్చర్ ఈస్ పర్మనెంట్. దాని మీద బేస్ అయితే కనుక మన లైఫ్ అనేది ఒక వండర్ఫుల్ స్టేజ్లో ఉంటుంది.
ఇంకొకటి వివేకానంద చెప్పారు, భారత్ హ్యాస్ బీన్ అటాక్ బై సో మెనీ కంట్రీస్ ఇప్పటిదాకా, కానీ భారత్ ఈస్ స్టిల్ సర్వైవింగ్. వై? బికాస్ ఓన్లీ ఇండియా హ్యాస్ ద లైట్. భారత్ ఓన్లీ హ్యాస్ ద లైట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తానికి కావాల్సిన స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ యోగిక్ నాలెడ్జ్ కానీ ఓన్లీ భారత్ కెన్ గివ్ ద ఎంటైర్ వరల్డ్. కాబట్టి దేవుడే ఈ దేశాన్ని కాపాడుతున్నాడు అని చెప్పేసి. అంటే ప్రపంచంలో చాలా దేశాలు అటాక్స్ జరిగితే నాశనం అయిపోయినాయి, కానీ మన దేశం మాత్రం ఇంకా సర్వైవ్ అవుతుంది బికాస్ ఆఫ్ అవర్ స్పెషాలిటీ కాల్డ్ మన కల్చర్, మన స్పిరిచువల్ నాలెడ్జ్. సో మనకి ఏం చెప్పారంటే ఆ నాలెడ్జ్ మనం అందరం కూడా తెలుసుకోవాలి. కెరీర్లో సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, దాంతోపాటు లైఫ్ కూడా బిల్డ్ చేసుకోవాలి. అట్లనే ఇది మంచి విషయాలు తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. మనకి ఏం చెప్పారంటే కృణ్వంతో విశ్వమార్యం, లెట్స్ ఎన్లైటన్ ద ఎంటైర్ వరల్డ్. మన టార్గెట్ ఇస్ వరల్డ్, ఎంటైర్ వరల్డ్, లెట్స్ టార్గెట్ ద ఎంటైర్ వరల్డ్ అని మనకు చెప్పారు యాక్చువల్గా. సో దాంట్లోపల మన ప్రొజెక్ట్స్ ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే అట్లీస్ట్ విల్ ట్రై టు ఎంగేజ్ 100 people, 200 people ఇన్ దిస్ సిటీ అని చెప్పేసి వాళ్ళు ప్రోగ్రామ్ కనెక్ట్ చేశారు వివేకోత్సవం అనేది. ఎందుకు మీకు కూడా వివేకానంద గురించి తెలియజేద్దాం, యాక్చువల్గా తెలుసుకుందాం, అందరం కలిసి ఇంకేదో మంచి పని చేద్దామని చెప్పేసి. ఈ ప్రాసెస్ లోపలనే కొంతమంది లీవ్స్ పెట్టారు, కొంతమంది నిద్రాహారాలు మానేసి కష్టపడ్డారు. దే హావ్ రియలీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. కెన్ యూ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ దీస్ పీపుల్? వివేకోత్సవం అనేది యాక్చువల్గా వై ఇట్ ఈ స్పెషల్ అంటే బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ ఆఫ్ ఇండియా, గ్రేటెస్ట్ సన్ ఆఫ్ దిస్ మదర్ ల్యాండ్. హీ మేడ్ వన్ స్టేట్మెంట్. ఆయన ఏమన్నా అంటే ప్రతి మనిషి లోపల డివినిటీ ఉంటుంది, ప్రతి మనిషి లోపల దివ్యత్వం అనేది ఉంటుంది యాక్చువల్గా. ఆయన ఏమన్నాడు, ప్రతి మనిషి కూడా ఆ మనిషి లోపల ఉన్న డివినిటీ అనేది గుర్తించేంత వరకు నేను చనిపోయిన తర్వాత వర్క్ చేస్తున్నా. ఐ షల్ వర్క్ అన్సీజింగ్లీ ఈవెన్ ఆఫ్టర్ డెత్ అని చెప్పి యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ ఈ డెడ్ లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ, బట్ స్టిల్ హీఈస్ వర్కింగ్ అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే మీ అందరూ ఇక్కడ వచ్చారు, అలాంగ్ విత్ ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్స్ యూ విల్ డెఫినెట్లీ టేక్ హోమ్ సంథింగ్ వెరీ వాల్యుబుల్ హియర్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్ వన్. ఇంకొకటి మన ఫైనలీ వి సా దట్ మేము ప్రతిసారి వివేకోత్సవం కండక్ట్ చేస్తాము. ఇది జరిగిన కొన్నాళ్ళకి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, కనీసం కొంతమందినా సరే దిస్ వివేకోత్సవ్ హ్యాస్ బీన్ ఎ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి మాకు ఫీడ్బ్యాక్ ప్రతిసారి వస్తుంది. ఐఎమ్ షూర్ ఈసారి మీలో కొంతమంది లోపల అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్ట్ వాళ్ళు మనం తప్పకుండా కలుద్దాం. విల్ మీట్ అగైన్, విల్ కీప్ ఇన్ టచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.